ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో భోళా అనే గాడిద ఉండేది. ఆ భోళా మామూలు గాడిద కాదు. ప్రపంచంలోనే తనకి చాలా అందమైన గాత్రం ఉందని చాలా గట్టిగా నమ్మేది. ప్రతి ఉదయం కోడిపుంజు కూయగానే కొక్కొరొక్కో భోళా నిటారుగా నిలబడి తల పైకెత్తి గట్టిగా అరిచేది. హీహా హీహా హీహీహావ్. పాపం గ్రామస్తులు మంచం మీద నుంచి లేచి టీని ఒలికించేవారు. కోళ్లు స్పృహ తప్పి పడిపోయేవి. ఆవులు గంటల తరబడి పాలివ్వడానికి నిరాకరించేది. కుక్కలు కూడా మంచాల కింద దాక్కునేవి. కాని భోళా ప్రపంచం తనని మెచ్చుకుంటుంది అనుకుంది. అవును అని గర్వంగా అంది. నా ప్రతిభ చూసి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. భోళాకి గోపాల్ అనే ఒక దయాగుణం ఉన్న రైతు యజమాని. గోపాల్కి భోళా అంటే చాలా ఇష్టం. అది చాలా కష్టపడి పనిచేసేది, బలంగా ఉండేది, ఇంకా ఫిర్యాదు లేకుండా చెరుకుగడల బరువులు మోసేది. కానీ ఆ పాట, అయ్యో ఆ పాట! ప్రతి ఉదయం గోపాల్ బ్రతిమలాడేవాడు. భోళా, దయచేసి బరువులు మోయడానికి అంకితమవ్వండి. సంగీతాన్ని పక్షులకి వదిలేయండి. భోళా బదులిస్తూ, పట్టింపు లేదు. ఒకరోజు నేను ప్రసిద్ధి చెందుతాను. వాళ్ళు నన్ను గాడిదల ప్రపంచంలో కోకిలా అని పిలుస్తారు. గోపాల్ నిట్టూర్చాడు. గాడిదల ప్రపంచంలో భూకంపం లాంటిది. ఒకరోజు భోళా ఒక జంతువుల సమూహాన్ని కలిసింది. డ్రమ్ములు కొడుతున్న మేక, చెడుగా ర్యాప్ చేస్తున్న చిలుక మరియు ముక్కు రంధ్రాల ద్వారా వేణువు వాయించే ఆవు. వాళ్ళు తమని తాము ద జంగిల్ జామ్మర్స్ అని పిలుచుకున్నారు. వాళ్ళిలా అన్నారు: భోళా, మేము నీ గొప్ప గాత్రం గురించి విన్నాం. మా బృందంలో చేరుతావా? భోళా ఆనందంతో దాదాపు స్పృహ తప్పిపోయింది. చివరికి నా గమ్యం! కాబట్టి వాళ్ళు అభ్యాసం చేయడం మొదలుపెట్టారు. మేక లయ లేకుండా డ్రమ్ములు కొట్టింది. చిలుక అడ్డమైన మాటలు అరిచింది. యో మామిడి పండు, బంగాళదుంప, బరిటోవో. ఆవు తన వేణువులోకి అరిచింది. మూవో. మరి భోళా అది ఎప్పటికంటే గట్టిగా పాడింది. హీ హావ్ హీ హావ్ హీ హీ హావ్ వావ్. అది మనం ఎలా చెప్పాలి, ఒక సంగీత విపత్తు, గొప్ప ప్రదర్శన. జంగిల్ జామ్మర్స్ బృందానికి గ్రామ పండుగలో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానం అందింది. ప్రజలు తినుబండారాలతో ఆతృతగా గుమిపూడారు. ప్రకటనకర్త అరిచాడు: మహిళలు మరియు పెద్ద మనుషులారా, మొదటిసారిగా ద జంగిల్ జామర్స్. మేక ఒక సాస్పాన్తో ఒక పసిపిల్లవాడిలా డ్రమ్మింగ్ చేయడం మొదలుపెట్టింది. చిలుక అడ్డమైన అబద్ధాలు అరిచింది. ఆవు తన వేణువులోకి అరిచింది. మరి భోళా? అయ్యో భోళా తన గొప్ప ప్రదర్శన ఇచ్చింది. హీహా హీ హీ హావవావ్. గ్రామస్తులు తమ మిఠాయిలను కింద పడేశారు. శిశువులు ఏడ్చారు. ఒక వృద్ధుడు ఇలా అరిచాడు: త్వరగా ఎవరైనా చెరుకుగడల చెవు ప్లగ్స్ తీసుకురండి. గుంపు ఆరాధనతో ఆశ్చర్యపోయింది అనుకుంది. కానీ నిజానికి వాళ్ళు నిశ్శబ్దంలో మరియు కొద్దిగా బాధపడ్డారు. నీతి. చివరికి గోపాల్ నిలబడి నెమ్మదిగా ఇలా అన్నాడు: భోళా, నా స్నేహితుడా, నువ్వొక అద్భుతమైన గాడిదవు. నువ్వు బలంగా, నమ్మకంగా, కష్టపడి పనిచేస్తావు. కానీ సంగీతం బహుశా నీ ప్రతిభ కాదు. గ్రామస్తులు దయగా తల ఊపెర్రు. నిజమే, నిజమే. కాని నువ్వు లేకపోతే మా చెరుకుగడలు ఎప్పుడూ మార్కెట్కి చేరవు, లేదా మా నీళ్లు ఎప్పుడూ పొలాలకు చేరవు. నువ్వు ఇప్పటికే చాలా ప్రత్యేకమైన దానివి భోళా. భోళా ఓ క్షణం ఆలోచించింది. దాని చెవులు వాలిపోయాయి. తరువాత అదిలా అంది: బహుశా మీరు చెప్పింది నిజమే. బహుశా నేను పాటను పక్షులకి వదిలేయాలి. కానీ కనీసం నేను ప్రయత్నించాను. అందరూ చప్పట్లు కొట్టారు. దాని పాటకు కాదు, కానీ దాని నిజాయితీకి. ఆ రోజు నుంచి భోళా తాను నిజంగా ఏమిటో దాని గురించి గర్వపడేది. గ్రామంలో అత్యంత కష్టపడి పనిచేసే గాడిద. మరియు అది పాడాలని కోరుకున్నప్పుడల్లా అది రాత్రి మాత్రమే, చాలా దూరం పొలాలలో. గుడ్లగూవలు మాత్రమే దాని ప్రేక్షకులు. అవి కూడా కొన్నిసార్లు హూ హూ
అయ్యో పాపం అని చెప్పేవి. కథలోని నీతి: ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రతిభ ఉంటుంది. నువ్వు మంచిది కాని దానిలో నిన్ను నువ్వు బలవంతం చేసుకోవడం కేవలం ఇబ్బందులను మరియు చెవిపోటును మాత్రమే తీసుకురావచ్చు. కానీ ప్రయత్నించడం ఎప్పుడూ చెడు కాదు. నువ్వు దేనిలో మంచివాడివో మరియు దేనిలో కాదో నువ్వు తెలుసుకుంటావు. నీ సొంత బలాన్ని గురించి